అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిహెచ్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఇన్ తెలుగు. మనం ఈ వీడియోలో సైన్స్ డైరెక్ట్ సైన్స్ డైరెక్ట్ లో పేపర్ ఏ విధంగా అప్లోడ్ చేయాలన్నది ఈ వీడియోలో అయితే చూద్దాం. హలో హలో. అయితే ఇక్కడ మీకు ఫస్ట్ గా ఏదైనా మీరు ఇందులో అయితే అప్లై చేయాలనుకుంటున్నారో అది ఆ పర్టికులర్ గా ఆ జర్నల్ ఓపెన్ చేయాలి. ఆ జర్నల్ ఓపెన్ చేసిన తర్వాత కింద మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ డిసిషన్ ఏ టైం కల్లా తీసుకుంటాడు, ఏ టైం కల్లా ఇస్తారు, విత్ ఇన్ 20 days లో ఫస్ట్ డిసిషన్ ఇస్తారు. రివ్యూ టైం ఎంత తీసుకుంటారో ఆ రివ్యూ చేసిన తర్వాత మీకు పర్టికులర్ గా యాక్సెప్టెన్స్ అనేది ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఇదైతే పర్టికులర్ గా ఎస్ఏ రెలివెంటెడ్ జర్నల్. సో దీంట్లో పేపర్ ఏ విధంగా అప్లోడ్ చేయాలన్నది మీకు ఒకసారి చూపిస్తాను. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఏదైనా ఒక పేపర్ అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు ఆ పర్టికులర్ గా దాని యొక్క ఐఎస్ఎన్ నంబర్ ఇవి చూడాలి. లైక్ ఒకసారి మీకు చూపిస్తాను. అంటే ఐఎస్ఎన్ నంబర్ తోటి అది స్కూపస్ లో ఉందా లేదా, నెక్స్ట్ అదే విధంగా ఆ, అది వెబ్ ఆఫ్ సైన్స్ లో ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అవి మీకు ఆల్రెడీ వీడియో అయితే చేశాను, వీడియోలో అయితే ఉంది. సో మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. పర్టికులర్గా ఇదైతే ఐఎస్ఎన్ నంబర్ మనం అప్లై చేయబోతున్న జర్నల్ది. సో ఈ జర్నల్ యొక్క హెచ్ఎన్ఎక్స్ 106. సో అయితే ఈ జర్నల్ ని ఫస్ట్ స్కోపస్ లో ఉందో లేదో చెక్ చూద్దాం. సో మీకు ఆల్రెడీ స్కోపస్ సోర్స్ తెలుసు కదా. సో దాంట్లో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఐఎస్ఎన్ నంబర్ తోటి ఉంటుంది. ఇలా ఐఎస్ఎన్ నంబర్ ను కాపీ చేసి 4 digits తర్వాత చిన్న డాష్ పెట్టాలి. పాయింట్. సో ఇదైతే స్కోపస్ లో ఉంది. కవరేజ్ ఏరియా కూడా 2025 లో ఉంది. కవరేజ్ ఏరియా అప్లైడ్ మ్యాథమెటిక్స్, కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ కమ్యూనికేషన్స్, కంట్రోల్ సిస్టమ్ ఇంజనీరింగ్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఇవన్నీ కవర్ అవుతున్నాయి. సైడ్ స్కోర్ కూడా బాగానే ఉంది, 7.3 సైడ్ స్కోర్. సో మనకి ఆ, ఇది వెబ్ ఆఫ్ సైన్స్ లో ఉందో లేదో చెక్ చేద్దాం. సేమ్ పర్టికులర్గా ఐఎస్ఎన్ నెంబర్ కాపీ చేయాలి. వెబ్ ఆఫ్ సైన్స్. సో ఇందులో వెబ్ ఆఫ్ సైన్స్ మాస్టర్ జర్నల్ లిస్ట్, దాంట్లో కూడా సేమ్ ఐఎస్ఎన్ నెంబర్ ని కాపీ చేస్తున్నాం, సెర్చ్ చేయాలి. సో వెబ్ ఆఫ్ సైన్స్ లో కూడా పర్టికులర్ గా ఉంది. ఎస్సిఐఈ సైన్స్ సైటేషన్ ఇండెక్స్ ఎక్స్పాండెడ్. సో దీంట్లో కూడా ఉంది. సో అయితే ఇప్పుడు మనం పర్టికులర్ గా అయితే ఈ జర్నల్ కి ఒక పేపర్ ఏ విధంగా పెట్టాలని మనం చూద్దాం. సో ఫస్ట్ గైడ్ లైన్స్ ఆఫ్ ది ఆర్డర్స్. ఈ ఆర్డర్స్ యొక్క గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చదివిన తర్వాత పేపర్ పెట్టండి. సో జాగ్రత్తగా ఒక్కొక్కటి క్లియర్ గా చదువుకోండి. చదివిన తర్వాత ఆ పర్టికులర్ గా ఆ గైడ్ లైన్స్ అన్నిటికీ అచీవ్ అయిన తర్వాత పేపర్ పెట్టండి. సో నేను సబ్మిట్ ఆర్టికల్ మీద క్లిక్ చేస్తున్నాను. సో సబ్మిట్ ఆర్టికల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. సో ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆధార్ లాగిన్ వయ్యా ఆర్కైడి తోటి అవ్వచ్చు. మీకు ఆల్రెడీ ఆర్కైడి అథెంటికేషన్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఆర్కైడి అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా వీడియో చేశాను. సో డిస్క్రిప్షన్ లో అయితే వీడియో లింక్ ఇస్తాను. ఒకసారి చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఆర్కైడితో లాగిన్ అయిన తర్వాత ఇదైతే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆర్కైడితో లాగిన్ అయిన తర్వాత
ఇక్కడ సబ్మిట్ మనోస్క్రిప్ట్ అని కొట్టాలి. మనోస్క్రిప్ట్, సబ్మిట్ మనోస్క్రిప్ట్. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆర్టికల్ టైప్. ఏ ఆర్టికల్ టైప్ ఇది. సో మీది ఏది రిలవెంటెడ్, ఇది దేనికి రిలవెంటెడ్ మీది అన్నది మీరు చూసుకోవాలి. మీ ఆర్టికల్ దేనికి రిలవెంటెడ్ అయితే అది పర్టికులర్ గా దీంట్లో పెట్టాలన్నమాట. సో నాది రివ్యూ ఆర్టికల్. ఇది పర్టికులర్ గా ఒరిజినల్ రీసెర్చ్ అలాగే ఇవన్నీ ఉన్నాయి కదండి. సో షార్ట్ కమ్యూనికేషన్, కరస్పాండెన్స్, డిసిషన్. సో రివ్యూ ఆర్టికల్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ప్రొసీడ్. సో ప్రొసీడ్ అయిన తర్వాత సో మీకు ఈ విధంగా పర్టికులర్ గా ఆ, మీ యొక్క డాక్యుమెంట్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయమని లేదా బ్రౌజ్ ఎక్కడైతే డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ ని అప్లోడ్ చేయమని అనుకుంటుంది. ఆ పర్టికులర్ గా డాక్యుమెంట్ ఎక్కడైతే ఉందో ఆ డాక్యుమెంట్ ని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చాలా కనిపిస్తాయి. సో ఆర్ యూ సబ్మిటింగ్ ఫాలోయింగ్? ఎస్. వస్తే సో ఇక్కడ మీకు ఈ విధంగా అంటే ఫస్ట్ మీకు అప్లోడ్ అయిపోయిన తర్వాత పర్టికులర్ గా దీంట్లో ఇలా ఇష్యూ వస్తుంది. నార్మల్ వాటికి అయితే డైరెక్ట్గా ఇవన్నీ అడుగుతుంది అనమాట. కవర్ లెటర్, స్టేట్మెంట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్, నెక్స్ట్ అదేవిధంగా మనో స్క్రిప్ట్ అండ్ ఎడిటబుల్ సోర్స్ ఫైల్. అంటే వర్డ్ డాక్యుమెంట్ లో మన దీన్ని పెట్టాలి. నెక్స్ట్ అదే విధంగా డిక్లరేషన్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ స్టేట్మెంట్. ఇవన్నీ మనం అయితే అప్లోడ్ చేయాలి. సో ఈ పర్టికులర్ గా ఈ డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర ఎక్కడైతే ఉన్నాయో ఇవన్నీ అప్లోడ్ చేసుకోవాలి. సో అంటే కవర్ లెటర్, నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ స్టేట్మెంట్ ఇవన్నీ రెడీ చేసుకొని అయితే ఉంచుకోవాలి.
వస్తున్నాం. ఒక్క 5 మినిట్స్. మీరు అన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా గ్రీన్ కలర్ నోట్స్ వస్తాయి. కవర్ లెటర్, స్టేట్మెంట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్, మనోస్క్రిప్ట్, ఎడిటబుల్ సోర్స్ ఫైల్, డిక్లరేషన్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ స్టేట్మెంట్, ఇవన్నీ మీరు ఈ విధంగా అయితే పెట్టాలి. సో పెట్టేసిన తర్వాత అవన్నీ కింద కనిపిస్తాయి మీరు పెట్టినవన్నీ. సో నెక్స్ట్ ప్రొసీడ్ క్లిక్ చేద్దాం. ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర సో మీరు ఆ, ఈ అక్నాలజ్మెంట్స్ అన్ని ఇవ్వాలన్నమాట. సో మీరు ఇవన్నీ అడిషనల్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మనోస్క్రిప్ట్ డేటా ఈ విధంగా కనిపిస్తాయి. సో ఇక్కడ మొత్తం లైన్గా ఇక్కడ మీకు టైటిల్ రావాలి. మానోస్క్రిప్ట్ టైటిల్. సో ఇక్కడ టైటిల్ టైప్ చేద్దాం. సో ఇక్కడ టైటిల్, ఇక్కడ అబ్స్ట్రాక్ట్ పెట్టేస్తాం. సో తర్వాత కీవర్డ్స్ మినిమం 10 కీవర్డ్స్ అంటున్నారు. ఒక్కొక్క కీవర్డ్ ఇచ్చి టైప్ చేద్దాం. కీవర్డ్స్ ఎంటర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఆథర్స్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా ఆథర్స్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ రెడ్ కలర్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ ఆథర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి అన్నది కనబడుతుంది. సో ఈ ఆథర్ కాంట్రిబ్యూషన్ రైటింగ్ ఒరిజినల్ డ్రాఫ్ట్, రివ్యూ అండ్ ఎడిటింగ్, గైడ్. మీరు ఎవరైనా పిహెచ్డి పేపర్ అయితే పిహెచ్డి పేపర్కి పెట్టుకోండి. సేవ్ చేస్తాను.
నేను క్లిక్ చేద్దాం. There is no funding information and build PDF for upload. సో దీని మీద క్లిక్ చేసి మీకు ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ వస్తుంది. ఇక్కడ పబ్లికేషన్ ఆప్షన్స్ వస్తున్నాయి. సో ఈ పబ్లికేషన్ ఆప్షన్స్ దగ్గర అయితే సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఓన్లీ అప్లికేబుల్ ఆర్టికల్ డిస్కౌంట్ లో ఉంది. అంటే మనం ఎలాంటి అమౌంట్ కూడా ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ పర్టికులర్ జర్నల్ కి జీరో. సో సేవ్ అండ్ రిటర్న్ ప్రొసీడ్. ఒకవేళ యాక్సెప్టెన్స్ అయితే సో ఇక్కడ మీకు యాక్సెప్ట్ అని క్లిక్ చేయండి. ఒక 2 minutes లో మీకు ఇది వస్తుంది. లైక్ పీడిఎఫ్ అప్రూవల్ పీడిఎఫ్ వస్తుంది. యాక్షన్ లింక్స్, ఇక్కడ యాక్షన్ లింక్ వస్తుంది కదండి. సో ఫస్ట్ వ్యూ సబ్మిషన్ నేను క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఆ పీడిఎఫ్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరు ఎలా పెట్టారు ఏంటి అని క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం ఈ డాక్యుమెంట్స్ A to Z మొత్తం క్లియర్గా కనిపిస్తాయి. సో ఇదంతా మీ డాక్యుమెంట్ అంతా వెరిఫై చేసుకున్న తర్వాత మీకు ఓకే అనిపించిన తర్వాత మళ్ళీ దీంట్లోకి వెళ్ళి యాక్షన్ లింక్ మీద క్లిక్ చేసి చేసిన తర్వాత అప్రూవ్ సబ్మిషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఓకే కొట్టాలి. సో సబ్మిషన్ అప్రూవ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ అప్రూవింగ్ ది సబ్మిట్ అయిపోయింది. సో ఇప్పుడు దీని యొక్క డిసిషన్ 20 daysలో అయితే మీకైతే వస్తుంది. సో మీకు ఇది ఈ విధంగా మనం ఒక పేపర్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలి అన్న దానికి వీడియో అన్నమాట. సో స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.